హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము మా ఊర్లో గౌరీ నోములు ఎలా చేసుకున్నాము అనేసి. మేమైతే గౌరీ నోములు ఎప్పుడు గౌరీ పున్నం నాడు చేసుకుంటాం. కొంతమంది దీపావళి పండగప్పుడు కూడా చేసుకుంటారు. మేము ఫస్ట్ నుంచి ఇలానే చేసుకుంటూ వచ్చాం కాబట్టి గౌరీ పున్నమ్మకే చేస్తారు ఎప్పుడు. ఇది వచ్చేసి మా ఊర్లో మా ఇల్లు బయట నుంచి ఇలా కనిపిస్తుంది. అండ్ చాలా వీడియోస్ తీయలేకపోయాము. సో పనిలో బిజీ ఉండి చాలా వర్క్ ఉంటుంది కదా, వంటలు చేయాలి, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, మొత్తం పూజకి రెడీ చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ వీలైనాయో అక్కడక్కడ నేనైతే క్లిప్స్ తీసుకున్నాను. సో దేవుణ్ణి అలంకారం అవన్నీ చేసేటప్పుడు నేను వీడియో చేయలేకపోయాను. సో ఇలాగా ఆ గౌరమ్మ వచ్చేసి అడవిలో ఉంటుంది అంట. సో అందుకోసమే వనంలాగా క్రియేట్ చేస్తారు. లైక్ మొత్తం వనం తెచ్చేసి అన్ని ఆకులు, అన్ని వెరైటీస్ ఆఫ్ పూలు, అన్ని అడవిలో ఏమేమి దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చి పెడతారు అనేసి. సో అట్లా ఆమెకు 21 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ గౌరీ పువ్వు అని దొరుకుతుంది. దాన్ని కూడా 21 కౌంట్ చేసి ఎక్కిస్తారు దేవునికి. ఇక్కడ చూస్తే మా అత్తయ్య 21 ఆకులు అండ్ 21 ఒప్పులు ఒక పరాత్ తీసుకున్నాము. లైక్ కొన్నిసార్లు చాట అంటారు కదా, చాట పైన కూడా పెట్టుకుంటారు కొంతమంది. మేము ఈసారి అయితే ఇది తీసుకున్నాం, సపరేట్ దేవునికనే ఉంటుంది అనేసి. సో అట్లా 21 ఆకులు 21 ఉప్పులు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి అన్ని వంటలు కూడా ప్రిపేర్ చేసుకుని ఇక్కడ సైడ్ పెట్టేసుకున్నాము. సో అదంతా అయిన తర్వాత కర్జికాయలు ఉంటాయి కదా, దాన్ని కూడా మనం కౌంట్ చేసి 21 సపరేట్ పెట్టాలి ఆ ప్లేట్లోనే. సో ఇక్కడ మా అత్తయ్య ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అని నాకు నేర్పిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ నేను కూడా చేయాలి కాబట్టి అన్నీ ఇప్పటి నుంచే కొంచెం కొంచెం నేర్చుకోవాలి అనేసి కొంచెం నాతో కూడా చేపిస్తున్నారు. సో ఇట్లా మొత్తం ప్లేట్లో పెట్టేసుకున్నాము. కర్జికాయలు, ఒప్పులు, ఆకులు అండ్ ఆకు పైన కూడా 21 బొట్టులు పెట్టుకున్నాము. ఇక్కడ కర్జికాయలు పెట్టాక కూడా దానికి కూడా బొట్టు పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం. అండ్ సో ఇట్లా అన్నీ 21 కౌంట్ చేసుకొని ఆ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాం. పరాత్లో కొంతమంది చాటలో కూడా పెట్టుకుంటారు. సో ఇదంతా అయిన తర్వాత ఇక్కడ సైడ్కి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీంట్లో కూడా మనము బ్లౌజ్ పీస్ అనేది పెట్టాలి. శారీ వచ్చేసి గౌరమ్మకి ఎక్కిస్తాము. అదే బ్లౌజ్ని ఇలా చేసి ఇప్పుడు ఆ ప్లేట్లో కూడా పెడతాము. ఇలా ఫోల్డ్ చేస్తున్నారు ప్లేట్లో పెట్టడానికి. అండ్ అక్కడ ఇంకొక బ్లౌజ్ కూడా సపరేట్గా తీసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు ఈ ప్లేట్లో 2 కొబ్బరి బట్టలు తీసుకొని దానికి లైక్ నీళ్ళు చిమ్మించి దానికి కూడా మళ్ళీ ఇప్పుడు వడి ఎడించేటప్పుడు ఏమేమి పెడతాం కదా అలా అన్నీ పెట్టుకుంటారు. ఉత్తిత్తులు, కలచక్రులు, మళ్ళా కొబ్బరి బట్టలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను దారం చూపిస్తున్నా కదా, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక అమ్మాయిలకి అండ్ రెడ్ కలర్ వచ్చేసి అబ్బాయిలకి. ఎల్లో కలర్ దారము అమ్మాయిలు వేసుకుంటారు, రెడ్ కలర్ది అబ్బాయిల చేతికి చుట్టుతారు. సో ఇలా మాకు ఉంది అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇద్దరికి ఉంది కాబట్టి ఇలా 2 పేర్స్ ఆఫ్ తెచ్చాము. అండ్ ఒకే ప్లేట్లో ఇద్దరివి పెట్టేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆ దారం పెట్టాక కూడా దానికి కూడా నీళ్ళు వేసి దానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ బ్లౌజ్కి కూడా కొంచెం లైట్గా పసుపు కుంకుమ పెట్టుకొని ఆ ప్లేట్లో సైడ్కి పెట్టేసేయాలి. ఇప్పుడు ఇదంతా పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇంకొక కొత్త బ్లౌజ్ పీస్తో లేకపోయినా అంగోస్త్రం అంటారు కదా, దాంతో ఇట్లా కప్పుతారనమాట. సో ఇంకా పూజ స్టార్ట్ అవ్వకన్నా ముందే ఇట్లా కప్పి పెట్టుకుంటారు. దాన్ని నీట్గా నేను సెట్ చేసేసి సైడ్కి అయితే పెడుతున్నా. లైక్ ఎట్లా చేయాలి ఏమి అనేసి ఒక్కొక్కటి మా అత్తమ్మ చెప్తుంటే అలా నేను చేస్తూ వెళ్తున్నాను. ఇదంతా అయిపోయినాక ఇంకా కార్తీక మాసంలో దీపం పెట్టుకోవాలి కదా, సో అందుకే దీపంకి అంతా రెడీ చేసుకుని వచ్చేసి ఇక్కడ లైక్ మా ఇంటి ముందు గడపకి, స్టెప్స్కి, రంగోలీకి అన్నిటికీ ఇలా దీపం పెడుతూ వెళ్తున్నాను. అండ్ ఇంకా నేను ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంకా లోపల మళ్ళీ పూల డెకరేషన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా వీడియోస్ మిస్ అయిపోయినాము. ఇప్పుడు అక్కడ గౌరమ్మకి తొట్లి కట్టింది అవన్నీ కూడా, ఎందుకంటే ఉన్నదే 4 మెంబర్స్ అయిపోయాము. అన్ని పనులు చేసుకునే లోపల వీడియోస్ తీయలేకపోయాము.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నైవేద్యానికి మా అత్తమ్మ లోపల ప్రిపేర్ చేసి పెట్టేసింది, లైక్ అన్ని ప్లేట్లో ఏమేమి పెట్టాలి అనేసి. బజ్జీలు, పూరీలు, బచ్చాలు అండ్ 21 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసి ఒక కర్రీ కూడా చేస్తాము. అన్నం, సాంబారు, పప్పు, వంకాయ, లైక్ దేవుని ప్రసాదం కోసం ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తాము. దానికి మళ్ళా అన్నీ లైక్ దేవుని ముందర ఒకటి, గౌరమ్మకి ఒకటి, మళ్ళీ మా ఇంటి దగ్గర టెంపుల్స్ ఉన్నాయి, 2 టెంపుల్స్, శివుని టెంపుల్ అండ్ ఆంజనేయ టెంపుల్. ఆ టెంపుల్స్కి కూడా నైవేద్యం మొత్తం ప్రిపేర్ చేసేసారు. సో ఇంకా అదైనాక తొట్లి చేసింటాం కదా, ఇట్లా తొట్లి చేస్తాం గౌరమ్మకి. కొంతమంది చిన్నగా కూడా చేసుకుంటారు. మా ఇంట్లో ఇదే ఆనవాయితీ వచ్చిందని ఇదే ప్యాటర్నే ఫాలో అవుతూ వస్తున్నారు. సో ఇక్కడ ఆ తొట్లికి పూజ చేసుకొని మళ్ళీ గౌరమ్మకి పూజ చేసుకొని స్టార్ట్ చేయాలి అంట. సో మొత్తం ప్రిపేర్ అయినాక ఫస్ట్ ఇంకా నేను తొట్లి పూజ స్టార్ట్ చేశాను. సో తొట్లి పూజకి విభూతి, కుంకుమ అన్నీ అంటించినాక అగరబత్తులతో ఫస్ట్ దాని పూజ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత గౌరమ్మకు కూడా పసుపు కుంకుమ వేసి అగరబత్తులు, ధూపం అంటించినాక ప్రసాదం పెట్టుకోవాలి. ఫస్ట్ నేను కార్తీక్ చేశాక మళ్ళీ మా అత్తయ్య, మావయ్య కూడా తొట్లికి, గౌరమ్మకి పూజ చేస్తూ నమస్కరిస్తున్నారు. అండ్ ఇది మేము పెళ్ళైనాక 3rd ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలానే కొంచెం కొంచెం ఎలా చేయాలి అనేసి నాకు కూడా అర్థమవుతూ వస్తుంది. అండ్ ఈసారి అయితే ఇంకా బాగా నేర్చుకున్నా ఎలా చేయాలి, ఏమేమి ఫాలో అవ్వాలి అనేసి. పూజ అయినాక నోములు నోచుతూ ఇప్పుడు ఇలా పాడుకుంటాం. పుట్టునంత గండం కొడు అవులన్నంత మొక్కుడు కూడా నిన్న ముద్దైతన్న నమ్ముకోడు తిరిగి కానీ ముట్టునంత గండం కొడు అవులన్నంత మొక్కుడు కొడు నిన్న ముద్దైతన్న నమ్ముకోడు. సో అలా నోములు నోచాక మళ్ళీ గౌరమ్మకి నుడుములు తప్పిన నోములు తప్పము అనేసి అనుకుంటూ ఇలా చేయాలి అన్నమాట. సో అంటే ఏం తప్పించినా కానీ నీ నోములు మాత్రం తప్పించామమ్మ తల్లి అనేసి. అంటే ఇప్పుడు ఈ నోములు మనకున్నాయంటే మనం ఎక్కడున్నా కంపల్సరీ వచ్చి ఈ నోములు నోచుకోవాల్సిందే. ఎవ్రీ ఇయర్ ఈ నోములు అనేది ఎప్పుడు తప్పించుకోవడానికి ఉండదు. సో కంపల్సరీ మనం చేసుకోవాల్సిందే. అండ్ ఇవి చేసుకుంటే ఇంట్లో కూడా చాలా మంచిది. అండ్ ఇది అందరికీ ఉండాలని లేదు, కొంతమందికే ఉంటుంది ఆ ట్రెడిషన్. సో ఎవరికి ఉంటుందో వాళ్ళైతే ఫాలో అవుతారు కంపల్సరీ. ఇది మాకైతే పెళ్ళైన ఫస్ట్ ఇయరే మాకి నోములు పట్టించారు. సో అప్పటి నుంచి నేను, కార్తీక్ కూడా నోములు నోచుకుంటూ ఉన్నాం. ಗೌರಿ ಗೌರಿ ಗಾಣ ಗೌರಿ ಕುದುರೆ ದಾರಿ ಕುಂಕುಮ ದಾರಿ ಗುಂಡ್ಕಂಡ್ಲಂತ ಗಂಡನ್ ಕೊಡು ಮುತ್ತಿನಂತ ಮಕ್ಕಳನ್ ಕೊಡು ನಿನ್ನಂತ ಮುತ್ತೈತ ನಾನು ಕೊಡು. ಗೌರಿ ಗೌರಿ ಗಾಣ ಗೌರಿ ಕುದುರೆ ದಾರಿ ಕುಂಕುಮ ದಾರಿ ಗುಂಡ್ಕಂಡ್ಲಂತ ಗಂಡನ್ ಕೊಡು ಮುತ್ತಿನಂತ ಮಕ್ಕಳನ್ ಕೊಡು ನಿನ್ನಂತ ಮುತ್ತೈತ ನಾನು ಕೊಡು. ಗೌರಿ ಗೌರಿ ಗಾಣ ಗೌರಿ ಕುದುರೆ ದಾರಿ ಕುಂಕುಮ ದಾರಿ ಗುಂಡ್ಕಲ್ನಂತ ಗಂಡನ್ ಕೊಡು ಮುತ್ತಿನಂತ ಮಕ್ಕಳನ್ ಕೊಡು ನಿನ್ನಂತ ಮುತ್ತೈತ ನಾನು ಕೊಡು. ಗೌರಿ ಗೌರಿ ಗಾಣ ಗೌರಿ ಕುದುರೆ ದಾರಿ ಕುಂಕುಮ ದಾರಿ ಗುಂಡ್ಕಲ್ನಂತ ಗಂಡನ್ ಕೊಡು ಮುತ್ತಿನಂತ ಮಕ್ಕಳನ್ ಕೊಡು ನಿನ್ನಂತ ಮುತ್ತೈತ ನಾನು ಕೊಡು. అండ్ మేము కూడా సక్సెస్ఫుల్లీ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది మా 3rd ఇయర్ అన్నమాట ఇట్లా నోములు నోచుకునేది. సో ఇప్పుడు ఏం థ్రెడ్స్ తీసుకుంటాం కదా, ఈ థ్రెడ్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ ఓల్డ్ థ్రెడ్స్ని మళ్ళీ దేవుని దగ్గర పెట్టేసి మొత్తం ఆ గంగా జలకి అర్పిస్తాం కదా. సో గంగమ్మకి అర్పించేటప్పుడు మళ్ళీ ఓల్డ్ పెట్టేసి మళ్ళీ కొత్తవి మళ్ళీ ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి. ఇంట్లో ఇంకా దేవునికి నైవేద్యం ఇచ్చేది అయిపోయినాక, పూజ అంతా అయిపోయినాక మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ శివుని టెంపుల్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నైవేద్యం పెట్టి కాయ కొట్టుకుని రావాలి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే నేను, కార్తీక్ వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్ మా ఇంటి అపోజిట్టే ఉంది. అండ్ ఇంకా మేము వచ్చే లోపల కొంచెం నైట్ అయిపోయింది కదా, సో అందుకే టెంపుల్ని లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. పూజారి కూడా లేరు. సో ఇంకా మేమే బయట ఉన్న గంట కొట్టుకుని ఇంకా మేమే నైవేద్యం పెట్టేసి కాయ కొట్టేసి పూజ చేసేసాము బయట గేట్ దగ్గరనే. ఇంకా అప్పుడు పూజారి కాల్ చేసిన వాళ్ళు రాలేము, ఇంత లేట్ అయిపోయింది అంటే ఇంకా మేమే ఇంకా పూజ చేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా కొంచెం పటాకాలన్నీ కాల్చుకున్నాము, మొత్తం వీడియో తీయలేకపోయాను. సో ఫైనలీ ఇలా అయితే మేము ఫెస్టివల్ కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.